హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బిహారీ లక్ష్మి మెడలో ఉన్న తాళిని విప్పబోతూ ఉండగా ఒక్కసారిగా స్వామీజీ వచ్చి ఆపండి అని అనగానే విహారీ కనక మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు విహారీ, ఏంటి స్వామి, నేను లక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలని చూడలేదు, తనకి ఒక జీవితాన్ని ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను తనకి తాళి కట్టిన మాట వాస్తవం కాదు. ఎందుకంటే ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో లక్ష్మి మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తనకంటూ ఒక జీవితం ఉండాలి అంటే ఈరోజు తన మెడలో ఉన్న తాళిని విప్పి తీరాల్సిందే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి స్వామీజీ ఇలా అంటూ ఉంటారు. లేదు, నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయి మెడలో తాళిని కట్టావో అది దేవుడి ఆజ్ఞ. ఆ దేవుడి మాటని తిరస్కరించి ఈరోజు తన మెడలో ఉన్న మూడు ముళ్ళు విప్పాలని చూస్తే అది నీకు ఆ మాంగళ్యం తీసిన వెంటనే నీకు ప్రమాదం అని, ప్రాణగండం అని, ఆ రోజు నీకు ఊపిరిపోవాల్సిన పరిస్థితి రావచ్చని చెప్పడంతో ఒక్కసారిగా లక్ష్మి అలాగే విహారీ షాక్ అయిపోతారు. వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు విహారీ. మరి స్వామీజీ మాటని కాదని విహారీ లక్ష్మి మెడలో ఉన్న తాళిని తెంచబోతున్నాడా? స్వామీజీ చెప్పిన మాట విని మరి లక్ష్మి మెడలో ఉన్న తాళిని తెంచకుండా ఉండబోతున్నాడా? అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక లక్ష్మితో విహారీ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి కనక మహాలక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? అయినా నీకు అన్నీ వివరంగా చెప్పాను కదా, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడగగానే విహారీ గారు, మీకోసం నాకు ఇది ఇష్టమే అని చెప్పాలని ఉంది, కానీ నా మనసుకి ఇది అంగీకరించాలని లేదని కూడా చెప్పాలని ఉంది అనగానే, అదేంటి కనక మహాలక్ష్మి అలా మాట్లాడుతున్నావు? ఇదంతా నీ జీవితం బాగుపడడం కోసం, నీ జీవితంలో నువ్వు ఒక అడుగు ముందుకు వేయాలని, అందరితో మాటలు పడకుండా ఉండాలని మాత్రమే అని చెప్పాను కదా, అయినా నా మాటను ఎందుకు నువ్వు వినట్లేదు అనగానే, అయ్యో విహారీ గారు, మీకు ఎంత చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు? నేను మీకు భారీగా ఉండాలని అనుకోవట్లేదు, మీ జీవితంలో మీరు వెళ్ళే దారికి అడ్డుపడాలని అంతకన్నా అనుకోవట్లేదు, కానీ నా మాటని కూడా మీరు వింటారని అనుకుంటున్నాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. విహారీ మాత్రం, నిన్న సహస్ర ఏం చేసిందో చూసావు కదా, నీకు పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారు, నీకు పెళ్లి కాలేదని, అదే నీ మెడలో ఉన్న తాళిని లేకపోతే నిన్న సహస్ర చేసింది మంచి పని అని నేను కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చేవాడిని, కానీ నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం అంటగట్టారో చూసావు కదా, నేను మగవాడిని, నువ్వు ఆడపిల్లవి, నీకు ఇన్నిన్ని అవమానాలు అవసరమా? ఏ తప్పు చేయని నీకు ఇన్నిన్ని నిందలు అవసరమా లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటే, విహారీ గారు, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. మా అమ్మ నాన్న మనిద్దరి జీవితాలు బాగుపడాలని అనుకుంటున్నారేమో, కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా మీరు వెళ్ళే దారికి అడ్డుగా ఉండాలని, మీ జీవితంలో నేను ఒక సగభాగం అవ్వాలని, మీ అడుగు వెంట అడుగు వేయాలని మాత్రం నేను కోరుకోవట్లేదు. మీకు అది ఎందుకు అర్థం కావట్లేదు? మీరు వేసిన ఈ మూడు ముళ్ళు నా మెడలో ఉన్నంత కాలం మీరు సంతోషంగా ఉంటారని మాత్రమే భావించాను, అందుకే ఈ మెడలో ఉన్న మూడు ముళ్ళు విప్పొద్దు అనగానే, లేదు లక్ష్మి, నువ్వు ఎంత చెప్పినా నేను ఇక వినదలుచుకోలేదు, నేను అన్నీ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను, ఖచ్చితంగా నీ మెడలో ఉన్న మూడు ముళ్ళు విప్పే తీరుతాను రా అని చెప్పేసి లక్ష్మి చేపట్టుకొని పంతులు గారి దగ్గరికి లాక్కొని వెళ్తాడు విహారీ. వెంటనే ఏ విధంగా అంటూ ఉంటాడు, పంతులు గారు మంత్రాలు చదవండి అనగానే, బాబు, పెళ్ళి చేయటానికి మంత్రాలు ఉన్నాయి, కానీ మెడలో ఉన్న మాంగళ్యాన్ని తీయడానికి మంత్రాలు లేవు, తప్పుగా అనుకోవద్దు, నేను ఈ మంత్రాలను చదవలేను అనగానే, పంతులు గారు, నేను తన జీవితాన్ని నాశనం చేయడానికి చూడట్లేదు,
తన జీవితాన్ని బాగుపరచడం కోసం ఆలోచించాను. తను జీవితంలో ముందుకు అడుగు వేయాలి అంటే తన మెడలో వేలాడుతున్న ఆ 3 ముళ్ళు తీసే తీరాలి. అర్థం చేసుకోండి అనగానే, ఏం చెప్పినా సరే బాబు, ఆ అమ్మాయి మెడలో మీరు మాంగళ్యం విప్పాలి అంటే ఖచ్చితంగా ఆ మంత్రాలు చదివే అంత అసమర్థుడుగా నేను ఉండాలని అనుకోవట్లేదు అని అంటూ ఉంటే, ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. లక్ష్మి రా అని అంటూ ఉంటే కనక మహాలక్ష్మి ఇక విహారీతో పాటే బాధపడుకుంటూ వెళ్ళిపోతుంది. విహారీ పక్కన కూర్చుంటాడు. లక్ష్మి కూడా విహారీ పక్కన కూర్చుంటుంది. విహారీ వైపు జాలిగా చూస్తున్నా కూడా లక్ష్మి గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే తన మెడలో ఉన్న మాంగళ్యాన్ని విప్పితే తన జీవితం ముందుకు పోతుందనే ఆలోచనతో మాత్రమే విహారీ ముందు అడుగు వేయాలని అనుకుంటాడు. వెంటనే ఇక లక్ష్మి దగ్గర కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని మనసులో కోరిక కోరుకున్న తర్వాత లక్ష్మి ముందు కూర్చొని విహారీ ఇక తన మెడలో ఉన్న 3 ముళ్ళు విప్పడానికి సిద్ధపడతాడు. మెడ మీద చేయి పెట్టి తాలిబొట్టును తీయబోతూ ఉండగా లక్ష్మి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. తన కన్నీళ్లు కారి ఆ మంగళసూత్రాల మీద పడుతూ ఉంటాయి. అప్పుడే ఇక విహారీ ఇక లక్ష్మి తలదించుకోగానే ఆ రోజు అందరి ముందు లక్ష్మికి విహారికి జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు ఇద్దరు కూడా పెళ్లి బట్టల్లో పీటల మీద కూర్చోవడం, లక్ష్మికి విహారీ 3 ముళ్ళు వేయడం, లక్ష్మికి అరుంధతి చుక్కను దగ్గరుండి చూపించడం, అరుంధతి నక్షత్రాన్ని దగ్గరుండి చూపించడం, తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు జరిగిందంతా కూడా ఇప్పుడు రివర్స్లో చూపిస్తూ ఉంటారు. లక్ష్మి మెడలో ఆ రోజు విహారీ తాళి కడితే ఈరోజు తాళిని వెనక్కి తీస్తున్నట్లుగా అంతా కూడా ఊహించుకుంటూ జరుగుతూ ఉంటుంది. లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. వెంటనే స్వామీజీ వచ్చి ఆగు అని అనగానే విహారీ షాక్ అయిపోయి వెనక్కి తిరుగుతాడు. స్వామీజీ రాగానే లక్ష్మి కూడా పైకి లేస్తుంది. ఏం చేస్తున్నావు? ఆ దేవుడు చేసిన ఆజ్ఞను, ఆ దేవుడు మాటని నువ్వు వెనక్కి తీస్తున్నావా? ఆ దేవుడే మీ ఇద్దరికి బంధాన్ని ముడివేశాడు, అది నీకెందుకు అర్థం కావట్లేదు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటే విహారీ వెంటనే, స్వామీజీ అది కాదు, కనక మహాలక్ష్మికి ఒక జీవితాన్ని ఇవ్వడానికి ఇది చేస్తున్నాను అనగానే, నువ్వు చెప్తున్నావు, నేను వింటున్నాను, కానీ దేవుడు ఎప్పుడో మీ ఇద్దరికి బంధం ముడివేశాడో ఆ బంధాన్ని కాదనడానికి నువ్వెవరు, నేనెవరు అని అంటూ ఉంటే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి మెడలో పడిన 3 ముళ్ళు నువ్వు తీయాలని చూసావో అప్పుడే ఇక ఆ అమ్మాయి సగం చనిపోయి ఉంటుంది. కానీ తను మాత్రం నీ ప్రాణం కోసం ఎన్నో తిప్పలు పడి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, ఎన్నో భోజనం తినకుండా ఉపవాసాలు ఉండి నీ కోసం దీక్ష చేపట్టి ఒక భర్తగా నిన్ను కాపాడుకోవాలని ఆడది ప్రయత్నం చేసింది. కానీ నువ్వు ఈరోజు తనని అర్థం చేసుకోకుండా తన మెడలో ఉన్న తాళిని తీయాలనుకుంటావా అనగానే, అది కాదు, తన జీవితాన్ని నేను నాశనం చేయాలి అనుకుంటే అది తప్పు అవుతుంది. తను నా వల్ల సంతోషంగా ఉండలేదు కాబట్టి తను సంతోషాన్ని కోరుకునేవాడిగా తనకి మళ్ళీ పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటే, ఆపు, నువ్వు ఎప్పుడైతే తన మాంగళ్యాన్ని తీయిస్తావో తన మెడలో మాంగళ్యం వేలాడినంత వరకే నువ్వు క్షేమంగా ఉండగలవు. తన మెడలో ఉన్న మాంగళ్యం ఒక్కసారి నువ్వు తీసివేసిన వెంటనే అది నీ ఊపిరి పోవడానికి కారణం అవుతుంది అని చెప్పి స్వామీజీ మాటను విని ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు. స్వామీజీ చెప్పిన మాట విని మరి విహారీ నిజంగా లక్ష్మి మెడలో ఉన్న తాళిని తీయకుండా ఉండబోతున్నాడా? మరి మెడలో ఉన్న తాళిని తీస్తాడా? అసలు ఏం జరుగుతుంది?